ఎస్పీ శ్రీ చెన్నూరు రూపేష్ గారి మరియు డిఎస్పీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు శివలింగం సిఐపి జైరాబాద్ టౌన్ గారి ఆదేశానుసారం నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టౌన్ సిబ్బంది అందరితో పరంపర స్వీట్ హౌస్ ముందు ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై జైరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు ముగ్గురు కూడా ఇటు వాహనాలను సంగారెడ్డి, సదాశివపేట్, జైరాబాద్ పట్టణాలలో దొంగలించినట్టుగా తెలపడం జరిగింది. వారు గత 6 నెలల నుంచి ఇటు దొంగతనాలకు పాల్పడుతూ వాటి అన్నింటినీ వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో అన్ని వెహికల్లను టోటల్గా 19 స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్, 4 ప్యాషన్ ప్లస్, 1 ఇచ్చా డిలక్స్, 1 షైన్ వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది. వీరు దీంట్లో A1 మచ్కూరి వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ చింటూ, A2 మహమ్మద్ జుబేర్, A3 మహమ్మద్ షఫీ, వీరు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు A2, A3 ఇద్దరు జైరాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు. A1 శంషుద్దీన్పూర్ రైకోట్ మండలానికి సంబంధించిన వ్యక్తి. వీరు ముగ్గురు కూడా గత 6 నెలల నుంచి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నా వీటిని చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుంది. వీటి విషయంలో రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు, శ్రీ జైరాబాద్ డిఎస్పీ గారు ఎస్ఐని మరియు సిబ్బందిని, టౌన్ సిబ్బందిని ఈ రికవర్లో పాల్గొన్న అందరినీ అభినందించడం జరిగింది.